హలో స్టూడెంట్స్, పద్యాలు బాగా నచ్చుతున్నాయి కదా. మనం భలే భలే పద్యాలు రాసుకుంటున్నాం కదా. సూపర్ పద్యాలు తీసుకొచ్చాను మీకోసం, అద్భుతమైన పద్యాలు. వాటిలో నుంచి ఒకటి ఈరోజు ఏంటో చూద్దాం. నొసలు బత్తుదయ్యి నోరు తోడేలయ్యే, మనసు భూతమట్లు మలయగా, శివుని గొల్తుననగా సిగ్గెట్టు రాదురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గెలా లేదురా నీకు? సిగ్గులేదా అని అడుగుతున్నాడు వేమన గారు. అంటే తెల్లారులేస్తే చేసేవన్నీ చెడ్డ పనులు, మాట్లాడేవన్నీ చెడ్డ మాటలు, చూసే చూపు వక్రపు చూపు, వక్రపు మాటలు, వక్రపు మనసు, ఆలోచనలు, వక్రపు ఆలోచనలు. ఇలా చేస్తూ నుదుటిని మాత్రం విభూది ధరించేసి, చేతుల నిండా విభూది ధరించి పెద్ద పండితుల్లాగా యాక్ట్ చేస్తూ నేను నిరంతరం శివుణ్ణి పూజిస్తాను అని చెప్పుకోవడానికి సిగ్గేట్లేదా నీకు? నువ్వు చేసే పనులేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? అరే నీ హైట్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటిరా అంటారు ఏదో సినిమాలో. అలాగే చేసే పనులకి మాట్లాడే మాటలకి సంబంధం ఉండదు. కొంతమంది మాట్లాడుతుంటే అసలు వాళ్ళు చేసేవన్నీ అవే పనులు, కానీ ఎదుటి వాళ్ళకి ఆ పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. చాలామంది అవే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే నచ్చదు. అందరికీ సామాన్యంగా మనం చేసే పనులే అవి, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం అది నచ్చదు. పైగా వాళ్ళకి ఆ పని చేయకూడదు అని చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే విభూతి పెట్టేసుకుని నేను శివుణ్ణి కొలుస్తున్నాను, నేను శివభక్తుడిని అని చెప్పడానికి సిగ్గులేదా నీకు అని అడుగుతున్నాడు వేమన గారు. అది కరెక్టే కదా. ఒకసారి రాసేసుకుని చదివేసుకుందాం. మౌనం భరించలేకపోతున్నాను కదా. సైలెన్స్ అనేది అస్సలు మాట్లాడుతూనే ఉండాలి ఎప్పుడు. నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే, నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే, మనసు భూతమట్లు మలయగాను, మనసు భూతమట్లు మలయగాను, శివుని గొంతుననగా సిగ్గెట్టు రాదురా, శివుని గొలుతు అనగా సిగ్గెట్టు రాదురా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ,
సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నోరు తోడేలులాగా నోరు తోడేలులాగా మనసు భూతంలాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? అని భావము. కదా, అర్థమైంది కదా? ఇప్పుడు ఒకసారి చదువుకుంటే ఇంకా బాగా అర్థమైపోతుంది. నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే శివుని గొలుతునగా సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూతి ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గులేదా అని వేమన గారి భావం. హలో స్టూడెంట్స్, పద్యాలు బాగా నచ్చుతున్నాయి కదా? మనం భలే భలే పద్యాలు రాసుకుంటున్నాం కదా? సూపర్ పద్యాలు తీసుకొచ్చాను మీకోసం, అద్భుతమైన పద్యాలు. వాటిలో నుంచి ఒకటి ఈరోజు ఏంటో చూద్దాం. నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే మనసు భూతమట్లు మలయగారు శివుని గొలుతుననగా సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గెలా లేదురా నీకు? సిగ్గులేదా అని అడుగుతున్నాడు వేమన గారు. అంటే తెల్లారులేస్తే చేసేవన్నీ చెడ్డ పనులు, మాట్లాడేవన్నీ చెడ్డ మాటలు, చూసే చూపు వక్రపు చూపు, వక్రపు మాటలు, వక్రపు మనసు, ఆలోచనలు, వక్రపు ఆలోచనలు. ఇలా చేస్తూ నుదుటిని మాత్రం విభూది ధరించేసి, చేతుల నిండా విభూది ధరించి
పెద్ద పండితుల్లాగా యాక్ట్ చేస్తూ నేను నిరంతరం శివుణ్ణి పూజిస్తాను అని చెప్పుకోవడానికి సిగ్గేయట్లేదా నీకు? నువ్వు చేసే పనులేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? అరే నీ హైట్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటిరా అంటారు ఏదో సినిమాలో. అలాగే చేసే పనులకి మాట్లాడే మాటలకి సంబంధం ఉండదు. కొంతమంది మాట్లాడుతుంటే అసలు వాళ్ళు చేసేవన్నీ అవే పనులు, కానీ ఎదుటి వాళ్ళకి ఆ పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. చాలామంది అవే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే నచ్చదు. అందరికీ సామాన్యంగా మనం చేసే పనులే అవి, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం అది నచ్చదు. అవి వాళ్ళకి ఆ పని చేయకూడదు అని చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే విభూతి పెట్టేసుకుని నేను శివుణ్ణి కొలుస్తున్నాను, నేను శివభక్తుడిని అని చెప్పడానికి సిగ్గులేదా నీకు అని అడుగుతున్నాడు వేమన్ గారు. అది కరెక్టే కదా. ఒకసారి రాసేసుకుని చదివేసుకుందాం. మౌనం భరించలేకపోతున్నాను కదా. సైలెన్స్ అనేది అస్సలు మాట్లాడుతూనే ఉండాలి ఎప్పుడు. నసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే. నసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే. మనసు భూతమట్లు మలయగాను. మనసు భూతమట్లు మలయగాను. శివుని గొలుతున్నానగా సిగ్గెట్టు రాదురా. శివుని గొలుతు సిగ్గెట్టు రాదురా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా నోరు తోడేలులాగా మనసు భూతంలాగా మనసు భూతంలాగా ఉంచుకుని
నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? శివుడిని కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? అని భావము. కదా, అర్థమైంది కదా? ఇప్పుడు ఒకసారి చదువుకుంటే ఇంకా బాగా అర్థమైపోతుంది. నొసలు బత్తుదయ్యే, నోరు తోడేలయ్యే, శివుని గొలుతుననగా సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూతి ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గులేదా అని వేమన గారి భావం. హలో స్టూడెంట్స్, పద్యాలు బాగా నచ్చుతున్నాయి కదా? మనం భలే భలే పద్యాలు రాసుకుంటున్నాం కదా. సూపర్ పద్యాలు తీసుకొచ్చాను మీకోసం, అద్భుతమైన పద్యాలు. వాటిలో నుంచి ఒకటి ఈరోజు ఏంటో చూద్దాం. నొసలు బత్తుదయ్యే, నోరు తోడేలయ్యే, మనసు భూతమట్లు మలయగా, శివుని గొల్తుననగా సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గెలా లేదురా నీకు? సిగ్గులేదా అని అడుగుతున్నాడు వేమన గారు. అంటే తెల్లారులేస్తే చేసేవన్నీ చెడ్డ పనులు, మాట్లాడేవన్నీ చెడ్డ మాటలు, చూసే చూపు వక్రపు చూపు, వక్రపు మాటలు, వక్రపు మనసు, ఆలోచనలు, వక్రపు ఆలోచనలు. ఇలా చేస్తూ నుదుటిని మాత్రం విభూది ధరించేసి, చేతుల నిండా విభూది ధరించి పెద్ద పండితుల్లాగా యాక్ట్ చేస్తూ నేను నిరంతరం శివుణ్ణి పూజిస్తాను అని చెప్పుకోవడానికి సిగ్గేట్లేదా నీకు? నువ్వు చేసే పనులేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి, అరే నీ హైట్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటిరా అంటారు ఏదో సినిమాలో. అలాగే చేసే పనులకి మాట్లాడే మాటలకి సంబంధం ఉండదు. కొంతమంది మాట్లాడుతుంటే అసలు వాళ్ళు చేసేవన్నీ అవే పనులు, కానీ ఎదుటి వాళ్ళకి ఆ పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. చాలామంది అవే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే నచ్చదు. అందరికీ సామాన్యంగా మనం చేసే పనులే అవి, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం అది నచ్చదు. పైగా వాళ్ళకి ఆ పని చేయకూడదు అని చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే విభూతి పెట్టేసుకుని నేను శివుణ్ణి కొలుస్తున్నాను, నేను శివభక్తుడిని అని చెప్పడానికి సిగ్గులేదా నీకు అని అడుగుతున్నాడు వేమన గారు. అది కరెక్టే కదా. ఒకసారి రాసేసుకుని చదివేసుకుందాం. మౌనం భరించలేకపోతున్నాను కదా. సైలెన్స్ అనేది అస్సలు మాట్లాడుతూనే ఉండాలి ఎప్పుడు. నొసలు బత్తుదయ్యే, నోరు తోడేలయ్యే, నొసలు బత్తుదయ్యే, నోరు
తోడేలయ్యే. మనసు భూతమట్లు మలయగాను. మనసు భూతమట్లు మలయగాను. శివుని గొలుతుననగా సిగ్గెట్టు రాదురా. శివుని గొలుతు అనగా సిగ్గెట్టు రాదురా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా నోరు తోడేలులాగా మనసు భూతంలాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? శివుడిని కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? అని భావము. కదా, అర్థమైంది కదా? ఇప్పుడు ఒకసారి చదువుకుంటే ఇంకా బాగా అర్థమైపోతుంది. నసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే శివుని గొలుతుననగా సిగ్గెట్టు రాదురా
విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూతి ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గులేదా అని వేమన గారి భావం. హలో స్టూడెంట్స్, పద్యాలు బాగా నచ్చుతున్నాయి కదా. మనం భలే భలే పద్యాలు రాసుకుంటున్నాం కదా. సూపర్ పద్యాలు తీసుకొచ్చాను మీకోసం, అద్భుతమైన పద్యాలు. వాటిలో నుంచి ఒకటి ఈరోజు ఏంటో చూద్దాం. నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే, మనసు భూతమట్లు మలయగా, శివుని గొల్తుననగా సిగ్గెట్టు రాదురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గెలా లేదురా నీకు? సిగ్గులేదా అని అడుగుతున్నాడు వేమన గారు. అంటే తెల్లారులేస్తే చేసేవన్నీ చెడ్డ పనులు, మాట్లాడేవన్నీ చెడ్డ మాటలు, చూసే చూపు వక్రపు చూపు, వక్రపు మాటలు, వక్రపు మనసు, ఆలోచనలు, వక్రపు ఆలోచనలు. ఇలా చేస్తూ నుదుటిని మాత్రం విభూది ధరించేసి, చేతుల నిండా విభూది ధరించి పెద్ద పండితుల్లాగా యాక్ట్ చేస్తూ నేను నిరంతరం శివుణ్ణి పూజిస్తాను అని చెప్పుకోవడానికి సిగ్గేట్లేదా నీకు? నువ్వు చేసే పనులేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి, అరే నీ హైట్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటిరా అంటారు ఏదో సినిమాలో. అలాగే చేసే పనులకి మాట్లాడే మాటలకి సంబంధం ఉండదు. కొంతమంది మాట్లాడుతుంటే అసలు వాళ్ళు చేసేవన్నీ అవే పనులు, కానీ ఎదుటి వాళ్ళకి ఆ పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. చాలామంది అవే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే నచ్చదు. అందరికీ సామాన్యంగా మనం చేసే పనులే అవి, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం అది నచ్చదు. పైగా వాళ్ళకి ఆ పని చేయకూడదు అని చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే విభూతి పెట్టేసుకుని నేను శివుణ్ణి కొలుస్తున్నాను, నేను శివభక్తుడిని అని చెప్పడానికి సిగ్గులేదా నీకు అని అడుగుతున్నాడు వేమన గారు. అది కరెక్టే కదా. ఒకసారి రాసేసుకుని చదివేసుకుందాం. మౌనం భరించలేకపోతున్నాం కదా. సైలెన్స్ అనేది అస్సలు మాట్లాడుతూనే ఉండాలి ఎప్పుడు. నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే, నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే, మనసు భూతమట్లు మలయగాను, మనసు భూతమట్లు మలయగాను, శివుని గొంతుననగా సిగ్గెట్టు రాదురా, శివుని గొలుతు అనగా సిగ్గెట్టు రాదురా. విశ్వదాభిరామ వినురవేమ.
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నోరు తోడేలులాగా నోరు తోడేలులాగా మనసు భూతంలాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? అని భావము. కదా, అర్థమైంది కదా? ఇప్పుడు ఒకసారి చదువుకుంటే ఇంకా బాగా అర్థమైపోతుంది. నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే శివుని గొలుతునగా సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూతి ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గులేదా అని వేమన గారి భావం. హలో స్టూడెంట్స్, పద్యాలు బాగా నచ్చుతున్నాయి కదా? మనం భలే భలే పద్యాలు రాసుకుంటున్నాం కదా. సూపర్ పద్యాలు తీసుకొచ్చాను మీకోసం, అద్భుతమైన పద్యాలు. వాటిలో నుంచి ఒకటి ఈరోజు ఏంటో చూద్దాం. నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే మనసు భూతమట్లు మలయగా శివుని గొలుతుననగా సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గెలా లేదురా నీకు? సిగ్గులేదా అని అడుగుతున్నాడు వేమన గారు. అంటే
తెల్లారులేస్తే చేసేవన్నీ చెడ్డ పనులు, మాట్లాడేవన్నీ చెడ్డ మాటలు, చూసే చూపు వక్రపు చూపు, వక్రపు మాటలు, వక్రపు మనసు, ఆలోచనలు, వక్రపు ఆలోచనలు. ఇలా చేస్తూ నుదుటిని మాత్రం విభూది ధరించేసి, చేతుల నిండా విభూది ధరించి పెద్ద పండితుల్లాగా యాక్ట్ చేస్తూ నేను నిరంతరం శివుణ్ణి పూజిస్తాను అని చెప్పుకోవడానికి సిగ్గేయట్లేదా నీకు? నువ్వు చేసే పనులేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? అరే నీ హైట్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటిరా అంటారు ఏదో సినిమాలో. అలాగే చేసే పనులకి మాట్లాడే మాటలకి సంబంధం ఉండదు. కొంతమంది మాట్లాడుతుంటే అసలు వాళ్ళు చేసేవన్నీ అవే పనులు, కానీ ఎదుటి వాళ్ళకి ఆ పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. చాలామంది అవే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే నచ్చదు. అందరికీ సామాన్యంగా మనం చేసే పనులే అవి, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం అది నచ్చదు. పైగా వాళ్ళకి ఆ పని చేయకూడదు అని చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే విభూతి పెట్టేసుకుని నేను శివుణ్ణి కొలుస్తున్నాను, నేను శివభక్తుడిని అని చెప్పడానికి సిగ్గులేదా నీకు అని అడుగుతున్నాడు వేమన గారు. అది కరెక్టే కదా. సరే రాసేసుకుని చదివేసుకుందాం. మౌనం భరించలేకపోతున్నాం కదా. సైలెన్స్ అనేది అస్సలు మాట్లాడుతూనే ఉండాలి ఎప్పుడు. నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే, నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే. మనసు భూతమట్లు మలయగాను, మనసు భూతమట్లు మలయగాను, శివుని గొంతుననగా సిగ్గెట్టు రాదురా, శివుని గొలుతు ననగా సిగ్గెట్టు రాదురా. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా, నోరు తోడేలులాగా
మనసు భూతంలాగా, మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి, నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? అని భావము. కదా, అర్థమైంది కదా? ఇప్పుడు ఒకసారి చదువుకుంటే ఇంకా బాగా అర్థమైపోతుంది. నొసలు బత్తుదయ్యే, నోరు తోడేలయ్యే, శివుని గొలుతుననగా సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గులేదా అని వేమన గారి భావం. హలో స్టూడెంట్స్, పద్యాలు బాగా నచ్చుతున్నాయి కదా? మనం భలే భలే పద్యాలు రాసుకుంటున్నాం కదా. సూపర్ పద్యాలు తీసుకొచ్చాను మీకోసం, అద్భుతమైన పద్యాలు. వాటిలో నుంచి ఒకటి ఈరోజు ఏంటో చూద్దాం. నొసలు బత్తుదయ్యే, నోరు తోడేలయ్యే, మనసు భూతమట్లు మలయగా, శివుని గొల్తుననగా సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గెలా లేదురా నీకు? సిగ్గులేదా అని అడుగుతున్నాడు వేమన గారు. అంటే తెల్లారులేస్తే చేసేవన్నీ చెడ్డ పనులు, మాట్లాడేవన్నీ చెడ్డ మాటలు, చూసే చూపు వక్రం, వక్రపు చూపు, వక్రపు మాటలు, వక్రపు మనసు, ఆలోచనలు, వక్రపు ఆలోచనలు. ఇలా చేస్తూ నుదుటిని మాత్రం విభూది ధరించేసి, చేతుల నిండా విభూది ధరించి పెద్ద పండితుల్లాగా యాక్ట్ చేస్తూ నేను నిరంతరం శివుణ్ణి పూజిస్తాను అని చెప్పుకోవడానికి సిగ్గేయట్లేదా నీకు? నువ్వు చేసే పనులేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? అరే నీ హైట్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటిరా అంటారు ఏదో సినిమాలో. అలాగే చేసే పనులకి మాట్లాడే మాటలకి సంబంధం ఉండదు. కొంతమంది మాట్లాడుతుంటే అసలు వాళ్ళు చేసేవన్నీ అవే పనులు, కానీ ఎదుటి వాళ్ళకి ఆ పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. చాలామంది అవే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే నచ్చదు. అందరికీ సామాన్యంగా మనం చేసే పనులే అవి, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం అది నచ్చదు. పైగా వాళ్ళకి ఆ పని చేయకూడదు అని చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే విభూతి పెట్టేసుకుని నేను శివుణ్ణి కొలుస్తున్నాను, నేను శివభక్తుడిని అని చెప్పడానికి సిగ్గులేదా నీకు అని అడుగుతున్నాడు వేమన గారు. అది కరెక్టే కదా. ఒకసారి రాసేసుకుని చదివేసుకుందాం.
మౌనం భరించలేకపోతున్నాను కదా. సైలెన్స్ అనేది అస్సలు మాట్లాడుతూనే ఉండాలి ఎప్పుడు. నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే. నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే. మనసు భూతమట్లు మలయగాను. మనసు భూతమట్లు మలయగాను. శివుని గొంతుననగా సిగ్గెట్టు రాదురా. శివుని గొలుతు ననగా సిగ్గెట్టు రాదురా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా. నోరు తోడేలులాగా మనసు భూతంలాగా. మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి. నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా. శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా. అని
కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి చదువుకుంటే ఇంకా బాగా అర్థమైపోతుంది. నొసలు బత్తుదయ్యే, నోరు తోడేలయ్యే, శివుని గొలుదుననగా సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూతి ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గులేదా అని వేమన గారి భావం. హలో స్టూడెంట్స్, పద్యాలు బాగా నచ్చుతున్నాయి కదా. మనం భలే భలే పద్యాలు రాసుకుంటున్నాం కదా. సూపర్ పద్యాలు తీసుకొచ్చాను మీకోసం, అద్భుతమైన పద్యాలు. వాటిలో నుంచి ఒకటి ఈరోజు ఏంటో చూద్దాం. నొసలు బత్తుదయ్యే, నోరు తోడేలయ్యే, మనసు భూతమట్లు మలయగా, శివుని గొలుతుననగా సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గెలా లేదురా నీకు? సిగ్గులేదా అని అడుగుతున్నాడు వేమన గారు. అంటే తెల్లారులేస్తే చేసేవన్నీ చెడ్డ పనులు, మాట్లాడేవన్నీ చెడ్డ మాటలు, చూసే చూపు వక్రపు చూపు, వక్రపు మాటలు, వక్రపు మనసు, ఆలోచనలు, వక్రపు ఆలోచనలు. ఇలా చేస్తూ నుదుటిని మాత్రం విభూది ధరించేసి, చేతుల నిండా విభూది ధరించి పెద్ద పండితుల్లాగా యాక్ట్ చేస్తూ నేను నిరంతరం శివుణ్ణి పూజిస్తాను అని చెప్పుకోవడానికి సిగ్గేయట్లేదా నీకు? నువ్వు చేసే పనులేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి, అరే నీ హైట్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటిరా అంటారు ఏదో సినిమాలో. అలాగే చేసే పనులకి మాట్లాడే మాటలకి సంబంధం ఉండదు. కొంతమంది మాట్లాడుతుంటే అసలు వాళ్ళు చేసేవన్నీ అవే పనులు, కానీ ఎదుటి వాళ్ళకి ఆ పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. చాలామంది అవే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే నచ్చదు. అందరికీ సామాన్యంగా మనం చేసే పనులే అవి, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం అది నచ్చదు. పైగా వాళ్ళకి ఆ పని చేయకూడదు అని చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే విభూతి పెట్టేసుకుని నేను శివుణ్ణి కొలుస్తున్నాను, నేను శివభక్తుడిని అని చెప్పడానికి సిగ్గులేదా నీకు అని అడుగుతున్నాడు వేమన గారు. అది కరెక్టే కదా. ఒకసారి రాసేసుకుని చదివేసుకుందాం. మౌనం భరించలేకపోతున్నాం కదా. సైలెన్స్ అనేది అస్సలు మాట్లాడుతూనే ఉండాలి ఎప్పుడు. నొసలు బత్తుదయ్యే, నోరు తోడేలయ్యే, నొసలు బత్తుదయ్యే, నోరు తోడేలయ్యే, మనసు భూతమట్లు మలయగాను, మనసు భూతమట్లు మలయగాను, శివుని గొలుతుననగా సిగ్గెట్టు రాదురా శివుని గొలుతు అనగా
సిగ్గెట్టు రాదురా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా నోరు తోడేలులాగా మనసు భూతంలాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? అని భావము. కదా, అర్థమైంది కదా? ఇప్పుడు ఒకసారి చదువుకుంటే ఇంకా బాగా అర్థమైపోతుంది. నొసలు బత్తుదయ్యి నోరు తోడేలయ్యే శివుని గొలుతుననగా సిగ్గెట్టు రాదురా. విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూతి ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గులేదా అని వేమన గారి భావం. హలో స్టూడెంట్స్, పద్యాలు బాగా నచ్చుతున్నాయి కదా? మనం భలే భలే పద్యాలు రాసుకుంటున్నాం కదా. సూపర్ పద్యాలు తీసుకొచ్చాను మీకోసం, అద్భుతమైన పద్యాలు. వాటిలో నుంచి ఒకటి ఈరోజు ఏంటో చూద్దాం. నొసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే మనసు భూతమట్లు మలయగా శివుని గొలుతుననగా సిగ్గెట్టు రాదురా. విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గెలా లేదురా నీకు? సిగ్గులేదా అని అడుగుతున్నాడు వేమన గారు. అంటే తెల్లారులేస్తే చేసేవన్నీ చెడ్డ పనులు, మాట్లాడేవన్నీ చెడ్డ మాటలు, చూసే చూపు వక్రపు చూపు, వక్రపు మాటలు, వక్రపు మనసు, ఆలోచనలు, వక్రపు ఆలోచనలు. ఇలా చేస్తూ నుదుటిని మాత్రం విభూది ధరించేసి, చేతుల నిండా విభూది ధరించి పెద్ద పండితుల్లాగా యాక్ట్ చేస్తూ నేను నిరంతరం శివుణ్ణి పూజిస్తాను అని చెప్పుకోవడానికి సిగ్గేట్లేదా నీకు? నువ్వు చేసే పనులేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? అరే నీ హైట్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటిరా అంటారు ఏదో సినిమాలో. అలాగే చేసే పనులకి మాట్లాడే మాటలకి సంబంధం ఉండదు. కొంతమంది మాట్లాడుతుంటే అసలు వాళ్ళు చేసేవన్నీ అవే పనులు, కానీ ఎదుటి వాళ్ళకి ఆ పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. చాలామంది అవే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే నచ్చదు. అందరికీ సామాన్యంగా మనం చేసే పనులే అవి, కానీ ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం అది నచ్చదు. పైగా వాళ్ళకి ఆ పని చేయకూడదు అని చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే విభూతి పెట్టేసుకుని నేను శివుణ్ణి కొలుస్తున్నాను, నేను శివభక్తుడిని అని చెప్పడానికి సిగ్గులేదా నీకు అని అడుగుతున్నాడు వేమన గారు. అది కరెక్టే కదా. సరే రాసేసుకుని చదివేసుకుందాం. మౌనం భరించలేకపోతున్నాం కదా. సైలెన్స్ అనేది అస్సలు మాట్లాడుతూనే ఉండాలి ఎప్పుడు. నసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే, నసలు బత్తుదయ్యే నోరు తోడేలయ్యే. మనసు భూతమట్లు మలయగాను, మనసు భూతమట్లు మలయగాను, శివుని గొలుతున్నానగా సిగ్గెట్టు రాదురా. శివుని గొలుతు సిగ్గెట్టు రాదురా. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు
ఇష్టమైన వాడా? ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా నోరు తోడేలులాగా మనసు భూతంలాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి నుదుట విభూది ధరించి శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? శివుణ్ణి కొలుస్తున్నానని అనడానికి సిగ్గులేదా? అని భావము. కదా, అర్థమైంది కదా? ఇప్పుడు ఒకసారి చదువుకుంటే ఇంకా బాగా అర్థమైపోతుంది. నొసలు బత్తుదయ్యే, నోరు తోడేలయ్యే, శివుని గొలుతునరగా సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, నోరు తోడేలులాగా మనసు భూతంలాగా ఉంచుకుని నుదుట విభూతి ధరించి శివుణ్ణి కొలుస్తున్నాను అనడానికి సిగ్గులేదా అని వేమన గారి భావం.